హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. నిన్న వ్లాగ్ రాలేదు కదా, సండే అని. సో నిన్న చెప్పాలి, నిన్న చెప్పలేదు కాబట్టి ఇంక ఇవాళ చెప్తున్నాను. అయినా ఉమెన్స్కి ఒక్కరోజు ఏం సరిపోద్ది, 365 డేస్ మనవే అనుకోండి, అది వేరే సంగతి. సో నిన్న చెప్పలేదు కాబట్టి ఇవాళ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అనమాట. అయితే ఉమెన్స్ డేకి మా ఆయన నాకు గిఫ్ట్ ఇచ్చింది ఏంటి అంటే కలద్దాలు. ఏంటంటే ఎక్కువగా ఈ ఫోన్లో అవి చూస్తూ ఉంటాం కదా, సో ఎడిటింగ్కి వాటికని. సో ఎక్కువ కళ్ళు మండిపోతున్నాయి, కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తుంది అని చెప్పేసి సో స్పెట్స్ అయితే ఈ లెన్స్ కార్ట్ ఏదో ఉంటుంది కదా, దాంట్లో పెట్టారనమాట. అది గిఫ్ట్గా ఇచ్చారు. సో అదైతే పెట్టుకున్నా. ఎలా ఉంది? బాగుందా బాగాలేదా? నాకైతే నచ్చలేదు, అమ్మమ్మలా ఉన్నాను. సో మా ఆయన అయితే బాగుంటే ఏంటి, బాగోకపోతే ఏంటి, కళ్ళు మండకుండా ఏదో ఒకటి పెట్టుకో అని చెప్పి ఇచ్చారనమాట. సో అది పక్కన పెడితే ఇంక ఇవాళ వ్లాగ్ వచ్చేసి మీరు నన్ను ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్న చాపర్ రివ్యూ అండి. ఫైనల్గా మీకోసం ఒక మంచి చాపర్ అయితే కొన్నాను. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు, ఇది కంప్లీట్గా నేను డబ్బులు పెట్టి మీకోసం కొనుక్కొని ఇంకా రిటర్న్ కూడా చేయలేదు. ఎందుకంటే దాన్ని అన్నీ అంటే ఇందులో ఇప్పుడు షాపింగ్ అన్నీ చేసేసాను మీకు రివ్యూ చేయడానికి. సో అంతగా వాడిన దాన్ని మళ్ళీ రిటర్న్ చేయడానికి నాకు మనసు రాలేదు. సో తప్పు కదా అని చెప్పి ఇంక నేనే ఉంచేసుకున్నాను. ఎందుకంటే ప్రోడక్ట్ చాలా బాగుంది, రీజనబుల్ ప్రైస్, బడ్జెట్లో వచ్చింది. 1000 రూపీస్కి, యాక్చువల్గా 1000 రూపీస్ కూడా కాదు, 980 రూపీస్కి వచ్చిందండి నాకు. సో దియా బ్రాండ్ అనమాట. దియా బ్రాండ్లో 980 రూపీస్కి వచ్చింది నాకైతే. ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను. ఫ్లిప్కార్ట్లో ఏంటి అంటే వాళ్ళు మనకి డెలివరీ ఇచ్చేటప్పుడే ప్రోడక్ట్ని అంటే ఏదైనా డ్యామేజ్ ఉందా లేదా అని చెప్పి ముందే చెక్ చేసి మనకి ఇస్తున్నారనమాట. సో డ్యామేజ్ పీస్ అయితే వాళ్ళే రిటర్న్ తీసుకెళ్ళిపోతారు. సో డ్యామేజ్ ఏం లేదు కాబట్టి ప్రోడక్ట్ అంతా బాగుంది కాబట్టి మనకి ఇచ్చేసారు. సో ఇన్ కేస్ మనకు ఒకవేళ అది మోటరు అది కనుక ఏదైనా రిపేర్ వస్తే అప్పుడు మనం రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. దీనికి వారంటీ అయితే ఏమీ ఇవ్వలేదు వాళ్ళు. వారంటీ ఇవ్వకపోయినా సరే మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా మంచిగా అనిపించింది నాకైతే వాడిన తర్వాత. సో మీరు నాది అడుగుతారు కదా ఎప్పుడు నాలాంటిదే అని చెప్పి. సో ఇంచుమించు ఇది నాలాంటిదే, కాకపోతే నాకు ప్లాస్టిక్ బాటమ్ వచ్చి ఉంటుంది. సో దీనికి స్టీల్ బాటమ్ అనమాట. సో ప్లాస్టిక్ కంటే స్టీల్ బెటరే కదా. సో మనం ఎప్పుడైనా వేడివి అంటే కందిపప్పు లేకపోతే ఈ టమాటో ఉల్లిపాయ గ్రేవీ చేస్తూ ఉంటాం కదా, బటర్ చికెన్కి పన్నీర్ బటర్ మసాలాకి, ఆ గ్రేవీని మనం మిక్సీలో వేసి పేస్ట్ చేస్తూ ఉంటాము. సో అప్పుడు మిక్సీలో వేడిది వేసినప్పుడు ఏంటంటే పైకి తన్నుతుంది ఆవిరి. అదే ఈ చాపర్లో అనుకోండి అలా ఏం తన్నదు. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇది స్టీల్ బాటమే కాబట్టి సో ప్లాస్టిక్లో వేసాము అన్న ఫీలింగ్ కూడా ఉండదు. నా దగ్గర ఉన్నది ఏంటి అంటే ప్లాస్టిక్కే, కానీ గుడ్ క్వాలిటీ ప్లాస్టిక్ నా దగ్గర ఉన్నది కూడా. ఇంకా చెప్పాలంటే నా దగ్గర ఉన్నది 2800 పెట్టి కొన్నాను నేను. 5 years బ్యాక్ కొన్నాను, ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను అది కూడా. కాకపోతే దాని బ్రాండ్ అది నాకు తెలీదు. ఇంకోటి ఏంటంటే అసలు అది కనిపించట్లేదు. చాలామంది సేమ్ ఎగ్జాక్ట్గా నా చాపరే అడిగారు, కాకపోతే నా చాపరే లింక్ ఉంటే ఖచ్చితంగా ఇచ్చేదాన్ని. సో చాలామంది నన్ను అడిగింది ఏంటి అంటే ఒక మంచి చాపర్ని సజెస్ట్ చేయి భారతి అని. సో నేను బడ్జెట్లో ఉండాలి అందరికీ, అంటే ఇది ఇంకా తక్కువలో కూడా ఉంది, అలా అని చెప్పి ఇంకా ఎక్కువ ప్రైస్ 1500 2000లో కూడా ఉంది. సో నాకు ఇదేంటి అంటే రీజనబుల్ ప్రైస్ అనిపించిందండి. రివ్యూస్ కూడా బాగున్నాయి అన్నమాట. అందుకే ఇదైతే తెప్పించాను మీకోసము. చాలా ఆలోచించి సేమ్ నాలాగే ఉండాలి ప్లస్ మనకి బడ్జెట్లో రావాలి అని చాలా ఆలోచించి తెప్పించాను. సో దీని ప్రైస్ వచ్చేసి 980 రూపీస్. ఇంకా దీని బ్రాండ్ వచ్చేసి దియా బ్రాండ్. ఆ తర్వాత ఇది 250 వర్డ్స్ అనమాట. సో నాది ఇది వరకు ఇప్పుడు నేను వాడేది అంటే ముందు వాడుతున్నాను కదా, అది కూడా అంతే 250 వర్డ్స్ అది కూడా. కానీ అది నేను 2800 పెట్టి కొన్నాను అది అప్పుడు 5 years బ్యాక్. ఇప్పుడు ఎంచక్క మనకి 1000 రూపాయల లోపలే వచ్చేసింది కదా. ఇంకోటి ఏంటి అంటే చూడండి, సైజ్ కూడా ఇంచుమించు ఒకటే, అంటే ఒక చిన్న రౌండ్ ఒక చిన్న సర్కిల్ చిన్నది అంతే. ఇంచుమించు ఇది ఎంత ఉందో అది కూడా అంతే ఉంది. సో ఇప్పుడు ఇందులో ఏమేం చేసుకోవచ్చు, ఏమేం చాప్ చేసుకోవచ్చు అవన్నీ కూడా నేను మీతో అయితే షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే మాత్రం మంచిగా కడిగేసాను అనమాట. ఇది స్టీలే కాబట్టి నార్మల్ పీచు పెట్టి కడిగేసుకోవడమేనండి. సో దీనికి సపరేట్ క్లీనింగ్ అయితే ఏమీ ఉండదు. గిన్నెలు ఎలా కడుగుతామో అలా కడిగేయడమే. కడిగేసిన తర్వాత ఒకసారి తుడిచేసి ఫస్ట్ అయితే క్యాబేజీ చేస్తున్నాను. సో ఇది మనకి సన్నగా బియ్యపు గింజల్లాగా చాప్ చేసి ఇస్తుంది. అలాగే వేపుళ్ళు, మనం క్యాబేజీ క్యారెట్ వేపుడు చేస్తాం కదా, సో వేపుడు చేయాలి అన్నప్పుడు ఒక 5 pearls ఇస్తే చాలు. జస్ట్ ఒక 5 times
అలా పర్ల్స్ మీకు సౌండ్ కూడా నేను పెట్టేస్తున్నాను. అంటే మీకు ఎంత సౌండ్ వస్తుంది తెలియడం కోసం నేను సౌండ్ కూడా యాడ్ చేస్తాను. అంటే న్యాచురల్ సౌండ్ అయితే పెట్టేస్తాను మ్యూట్ చేయకుండా. సో ఇంక ఇక్కడైతే చూసారు కదా, ఇది జస్ట్ ఒక 5 పర్ల్స్ ఇస్తే మనకి కొంచెం లావుగా కట్ చేసి ఇస్తుంది. మీకు స్టఫింగ్ పరాటాస్ ఉంటాయి కదా, సమోసా కానీ లేకపోతే ఇలా క్యాబేజీ స్టఫ్డ్ పరాటా లేకపోతే మంచూరియాస్ ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు ఒక 10 పర్ల్స్ ఇవ్వండి. జస్ట్ ఒక 10 సెకండ్సేనండి, ఎక్కువ కూడా టైం పట్టదు. 5 సెకండ్స్ 10 సెకండ్స్లోనే మనకి ఇంత మంచిగా చాప్ చేసి అయితే ఇస్తుంది. సేమ్ ఇప్పుడు నేను ఇది వరకు వాడుతున్న చాపర్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉందన్నమాట. ఇంకోటి ఏంటి అంటే మీకోసం నేను నా దగ్గర చాపర్ ఉన్నా సరే ఇంకో చాపర్ నేను వెతికి మంచి చాపర్ రివ్యూ చేయాలి అని మీకోసం చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అయింది అనుకుంటే మాత్రం నాకు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఇంకా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కంటెంట్ నచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? సో క్యాబేజీ రేపు ఫ్రై చేసేస్తాను, అందుకని చెప్పి కొంచెం లావు పీసెస్ లాగా కట్ చేసుకున్నా. సో అది ఎలాగో కొంచెం డెలికేట్గానే ఉంటుంది క్యాబేజ్, కానీ క్యారెట్ గట్టిగా ఉంటుంది కదా, సో క్యారెట్ కూడా వేస్తున్నాను. దీని కెపాసిటీ అయితే 1/2 కేజీ సరిపోయిందండి. క్యాబేజ్ కూడా 1/2 కేజీ సరిపోయింది, క్యారెట్ కూడా 1/2 కేజీ ఒకేసారి వేసేసాను. సో పీసెస్ కూడా చూడండి ఎంత లావు వేసాను, ఎందుకంటే అది అసలు మంచిగా తిరుగుతుందో లేదో తెలియాలి కదా, అందుకే అనమాట. సో ఇది కూడా నేను జస్ట్ ఒక 5-6 పర్ల్స్ ఇచ్చాను అంతే, ఎందుకంటే వేపుడు కోసం. ఇప్పుడు నేను మంచూరియా కోసం కూడా మళ్ళీ సన్నగా చాప్ చేస్తాను చూడండి. అంటే మనకి లావుగా కావాలి అనుకుంటే లావుగా కట్ చేసుకోవచ్చు, బాగా సన్నగా రవ్వ ఉంటుంది కదా, మనం బాన్సీ రవ్వ అంటాం, సో గోధుమ రవ్వలాగా కావాలి అన్నా కూడా మంచిగా చాప్ చేసి ఇచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ఇందులో నేను స్మూతీ కూడా చేసి చూపిస్తాను మీకు. అలాగే మటను చికెను ఇలాంటివి కూడా మనం చాప్ చేసుకోవచ్చు, సో అవి కూడా చూపిస్తాను. ఇది కంప్లీట్గా చాపర్ రివ్యూ అనమాట. సో ఇవాళ వ్లాగ్లో చాపర్ రివ్యూతో పాటు వాటితో చేసిన రెసిపీస్ కూడా ఉంటాయి, వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. సో ఇదిగోండి, ఇది క్యారెట్ ఫస్ట్ ఏమో కొంచెం లావుగా కట్ చేసుకున్నాను, అది వేపుడికి. చూడండి ఇది బియ్యపు గింజలు కూడా కాదు, రవ్వలాగే చాప్ చేసేసాను. ఇది దీంతో మీరు మంచూరియా చేసుకోవచ్చు, లేకపోతే క్యారెట్ స్టఫ్డ్ పరాటా చేసుకోవచ్చు, లేకపోతే సమోసాల్లోకి ఇట్లా ఏదైనా సరే స్టఫింగ్ పెట్టుకోవాలి అంటే ఇంత సన్నగా చాప్ చేయాలి. మనం చేత్తో అస్సలు చేయలేం దీన్ని ఇలాగా. సో ఇటువంటిది ఏదైనా కిచెన్లో ఒకటి ఉంటే మనకి ఇంట్లో ఒక మనిషి హెల్ప్ ఉన్నట్లేనండి. నిజంగా నా చాపర్ నాకు ఎంత యూజ్ అవుతుందంటే నాకంటే మీకే బాగా తెలుసు, ఎందుకంటే ఆ చాపర్కి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సేమ్ ఎగ్జాక్ట్ చాపర్ లింక్ నా దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు నేను డబ్బులు పెట్టి ఇంకా ఇది కొని మీకు రివ్యూ చేస్తున్నాను. సో ఇది రిటర్న్ చేయాలనుకుని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇన్ని వాడేస్తున్నాం కదా, సో ఇంత వాడిన తర్వాత రిటర్న్ చేయడం తప్పు, అందుకే ఇంక నేను రిటర్న్ చేయాలనుకోవట్లేదు. సో నాది తీసుకొని ఆల్మోస్ట్ 5 years అయిపోతుంది, సరే ఉండనీలే అని చెప్పి ఇంక నాకు రిటర్న్ కూడా చేయాలనిపించలేదు, ఎందుకంటే ప్రోడక్ట్ చాలా బాగుంది. సో అందుకనే ఉంచేసుకుందాం అనుకున్నాను అనమాట. అయితే ఇంకా క్యారెట్ కట్ చేసుకున్నాను, అలాగే క్యాబేజీ కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి కూరలోకి టమాటో ఆనియన్ 2 కలిపి చాప్ చేసుకుంటున్నా. మీకు కొంచెం బరకగా కావాలి అనుకుంటే జస్ట్ ఒక 5-6 పర్ల్స్ ఇస్తే సరిపోద్ది. నేనేంటంటే కొంచెం పేస్ట్ లాగా కావాలి, అందుకే ఒక 10 పర్ల్స్ ఇచ్చాను. ఇదిగోండి మనకి మొత్తం అంతా టమాటా ఉల్లిపాయ పేస్ట్ లాగా అయిపోయింది. అయితే చాలామంది మనం మిక్సీలో గ్రైండర్లో వేసుకుంటాం కదా, దోశ పిండి ఇడ్లీ పిండి అలాంటివి ఇందులో వేయచ్చా బాధ్యత అని ఇది వరకు చాలామంది అడిగారు. అలాగా చాపర్లో వేయడానికి అవ్వదండి. మనం ఎంత నానబెట్టిన పప్పు వేసినా సరే మనకి రవ్వగా చాప్ చేసి ఇస్తుందే తప్ప మనకి దోశ పిండి ఇడ్లీ పిండి లాగా మెత్తగా పేస్ట్ అయితే రాదు, రవ్వగానే చాప్ చేసి ఇస్తుంది. మీరు బియ్యం వేసినా మినప్పప్పు వేసినా నానబెట్టింది ఏ పప్పు వేసినా చూడండి, మీరు మసాలా వడ చేయాలి అనుకోండి, సో రవ్వగానే వస్తుంది, పేస్ట్ లాగా రాదనమాట. సో అదే మీరు ఉడకబెట్టిన వేయండి, ఉడకబెట్టిన కందిపప్పు వేసారనుకోండి మెత్తగా స్మూతీ లాగా చేసి ఇచ్చేస్తుంది. సో అంటే డిఫరెన్స్ చెప్తున్నాను, నానబెట్టినవి ఏవైనా సరే రవ్వలాగే చేస్తుంది తప్ప మనకి పేస్ట్ ముద్దలాగా అయితే రాదనమాట. సో ఆనియన్ టమాటా మాత్రం ఎందుకంటే మెత్తగా ఉంటాయి కాబట్టి మనకి అది పేస్ట్ లాగా వస్తుంది. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి ఆమ్లెట్ కోసము ఒక 2 ఉల్లిపాయలు, ఒక క్యాప్సికము, ఒక 2-3 పచ్చిమిరపకాయలు అయితే వేసాను, అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఉదయాన్నే వచ్చింది, సో రివ్యూ చేద్దామని చెప్పి ఇంకొంచెం లేట్ అయ్యిందనమాట. అంటే అవన్నీ కూడా మీకు వీడియో తీస్తున్నాను కదా, సో టిఫిన్ లేట్ అవుతుంది, అందుకని పిల్లలకి ఫస్ట్ పాలు అయితే ఇచ్చేసాను.
ఇంకా ఇంకా బ్లింకిట్లో పెట్టానన్నమాట. ఆ బ్రెడ్ అది మనకి ఇక్కడ నార్మల్ షాప్స్లో దొరకట్లేదు. మిల్క్ బ్రెడ్డే దొరుకుతుంది కానీ బ్రౌన్ బ్రెడ్ దొరకట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా బ్రౌన్ బ్రెడ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. అందుకే ఇంకా బ్లింకిట్లో ఎలాగో పాలు అవి పెట్టాను. సో దాంతోపాటు ఇంకా బ్రౌన్ బ్రెడ్ కూడా పెట్టా. సో కొంచెం లేట్ అయిందనమాట. ఈ లోపల వీడియో తీస్తున్నాను, అంటే మీకు అవన్నీ చూపిస్తున్నాను కదా. సో లేట్ అయిపోయింది. ఇంకా అవన్నీ కట్ చేసుకున్నాను కదా, అంటే ఈ ఉల్లిపాయ, క్యాప్సికము, పచ్చిమిర్చి, దాంట్లోనే కొంచెం క్యాబేజీ, క్యారెట్ కూడా తీసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటేనండి, ఇప్పుడు నేను ఇవి చాప్ చేశాను కదా, రేపు ఎల్లుండి అంటే 2 డేస్లో వాడేయాలి. కట్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు ఉంటే ఏంటంటే అవి కలర్ చేంజ్ అయిపోయి వాటర్ వచ్చేస్తాయి అన్నమాట. సో అలా కాకుండా కొంచెం స్మెల్ కూడా వస్తుంది క్యాబేజ్ అయితే. సో కట్ చేస్తే మాత్రం మ్యాక్సిమం 2 డేస్లో వాడేయడానికి చూడండి. నేను ఇంకా వీడియో కోసం ఇంకా అవన్నీ కట్ చేశాను. సో ఇంక ఇవి రేపు క్యాబేజీ ఫ్రై, ఆ తర్వాత క్యారెట్ మంచూరియా ఇలా అయితే చేసేస్తాను. సో రేపటి వ్లాగ్లా వస్తాయి రండి. సో ఇంక ఇవాళ అయితే మాత్రం ఇంక అవన్నీ కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. సో ఇంక ఇప్పుడు ఎగ్స్, అంటే అందులోనే ఎగ్స్ కట్ చేసేసి బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా వీడియో అయితే చూస్తుండండి, ఇంకా మంచి రెసిపీస్ కూడా ఉన్నాయి. చికెన్ కీమా చేసి చికెన్ కీమాతో కర్రీ చేస్తున్నాను అనమాట. అలాగే మస్క్ మిలన్ స్మూతీ చేస్తున్నాను. ఆ తర్వాత ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను. అంటే అవన్నీ కూడా నేను చాపర్లోనే చేసి చూపిస్తాను. ఎలా చాప్ చేస్తుందో మీకు అన్నీ కూడా తెలియాలి కదా. ఇంకా ఇందులో అల్లం చాప్ చేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ చాప్ చేసుకోవచ్చు, ఆకుకూరలు, తోటకూర ఇవన్నీ కూడా చాప్ చేసుకోవచ్చు. కానీ అందులో 1/2 కేజీ పడుతున్నాయండి. నా దాంట్లో కూడా అంతే. ఇదివరకు నేను వాడే దాంట్లో కూడా 1/2 కేజీ అయితే బాగా సరిపోతుంది. అంటే ఇంకొకటి, మనకి బాగా సన్నగా రవ్వలాగా చాప్ చేయాలి అనుకోండి, ఎక్కువ క్వాంటిటీ అయినా సరే కుక్కీ ఆన్ చేయొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఎక్కువసేపు మనం గ్రైండ్ చేసినా సరే అదంతా కూడా మంచిగా రవ్వలాగా అవుతుంది. అలా కాకుండా ఇప్పుడు మనం వేపుడు చేస్తాం కదా, క్యారెట్ వేపుడు, క్యాబేజీ, తర్వాత దొండకాయ వేపుడు, ఇలాంటివి చేసినప్పుడు ఏంటి అంటే కొన్ని వేసి కనుక చాప్ చేస్తే కొంచెం పెద్ద సైజు ముక్కల్లాగా కట్ చేస్తుంది. ఎందుకంటే వేపుడికి మరీ అంత పలచగా ఉండకూడదు, అంటే అంత చిన్నవిగా ఉండకూడదు, కొంచెం పెద్ద సైజులో ఉండాలి కదా ముక్కలు. సో వేపుడికి మాత్రం కొన్ని వేసి చాపర్ ఆన్ చేయండి. మీకు బాగా రవ్వలాగా కావాలి అంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీ అయినా సరే అందులో సరిపోతుంది. 1/2 కేజీ కన్నా ఎక్కువ కూడా సరిపోతుంది. ఆ తర్వాత ఇంక ఇక్కడైతే ఆమ్లెట్లు వేసేసుకున్నాను. సో ఇవి మిక్స్డ్ వెజిటేబుల్ ఆమ్లెట్ కదా, సో సిమ్లోనే ఫ్రై చేసుకోవాలన్నమాట. హైలో పెడితే ఏంటి అంటే ఆమ్లెట్ అయితే మనకి తీయడానికి కూడా రాదు, పైన అంతా మాడిపోద్ది, లోపలంతా సరిగా వేగదు. సో సిమ్లోనే పెట్టి ఆమ్లెట్ అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇంకా చెరుకు ఆమ్లెట్ అయితే వేసేసా ఫస్ట్. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా బ్రెడ్ అయితే ఇదిగోండి, ఇది బ్రౌన్ బ్రెడ్ అనమాట. సో ఇంకా బ్రెడ్ అయితే ఇలా పెట్టేశాను. ఇంకా ఆయిల్ అయితే ఏం వేయట్లేదు. సో ఆయిల్ ఏం వేయకుండా, అంటే ఇందాక ఆమ్లెట్ వేసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసాం కదా, సో ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఇలా బ్రెడ్ అయితే అటు ఇటు కాల్చేసుకొని ఇప్పుడు దాని మధ్యలో మనం ఆమ్లెట్ చేసుకున్నాం కదా, ఆమ్లెట్ అయితే పెట్టేసుకుంటున్నాను. అయితే మీరు ఒకవేళ నార్మల్ ఆమ్లెట్ వేసుకున్నారనుకోండి, పైనుంచి క్యాబేజీ, లెట్యూస్ లేదా ఉల్లిపాయ, టమాటా ఇలాంటివి పెట్టుకోవచ్చు. కాకపోతే నేను అన్ని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఆమ్లెట్లో వేసేసాను కదా, అందుకే ఇంకా పైనుంచి ఏమి రా వెజిటేబుల్స్ అయితే ఏం పెట్టట్లేదు అనమాట. ఆ పైన కొంచెం ముందు రోజు పన్నీర్ కర్రీ చేశాను, కాజు పన్నీర్ కర్రీ. సో ఆ గ్రేవీ ఉంటే ఆ గ్రేవీ కొంచెం అయితే ఇలా వేస్తూ ఉన్నాను అనమాట. అంటే సాస్ వేసుకోవచ్చు, సాసు మయోనీస్ అవి. సో విష్ణు అస్సలు తినడు, మీకు తెలుసు కదా, వాడైతే బాగా సాస్కి దూరంగా ఉంటాడు. పక్కన ఎవరైనా తిన్నా కూడా వాడు ఏడుస్తాడనమాట. సో సాస్ కంటే కూడా ఈ కాజు గ్రేవీ బాగుంటుంది కదా, సో అదైతే పెట్టేశాను మధ్యలో. బాగుంది, నిజంగానే చాలా బాగుంది. సో ఇది ఒక్కొక్కటి తింటే చాలు కడుపు ఫుల్ అయిపోద్ది అనమాట. సో ఇంక ఇలా కట్ చేసి ఇచ్చేస్తే హ్యాపీగా వాళ్ళు తినేస్తారు. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగానే కాదు, ఈవినింగ్ స్నాక్ లాగా, మధ్యాహ్నం పూట పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టించేయచ్చు. సో ఆమ్లెట్ మధ్యలో పెట్టేసి కొంచెం కెచప్ ఒకవేళ ఇవ్వాలి అనుకుంటే కెచప్ ఏదైనా ఒక బాక్స్లో పెట్టించేయండి, అని చక్క అది ఇలా డిప్ చేసుకొని తినేస్తారు, సాస్ కానీ లేదా మయోనీస్ కానీ. సో అదైతే ఇంక పిల్లలకి పెట్టేశాను. అది తినేసిన తర్వాత మస్క్ మిలన్ స్మూతీ రెసిపీ చేస్తున్నాను. సో దానికోసం ఒక 1/2 లీటర్ పాలు స్టవ్ మీద పెట్టేశాను. అదైతే పాలు ఫస్ట్ బాగా మరగాలి. ఇంక ఇక్కడ ఇందాకేమో టమాటో, ఉల్లిపాయ మనం ఇంకా పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, సో దాంతో కర్రీ చేస్తున్నాను, చికెన్ కర్రీ. సో ఇంకా కడాయిలో ఆయిల్ వేసేసుకున్నాను, 3 స్పూన్స్ ఆయిల్, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, కసూరి మేతి వేసేసి ఇందాక మనం చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటా 2 వేసేసా. సో ఉల్లిపాయ, టమాటా కొంచెం వాటర్ ఎక్కువ ఉంది కదా, సో వాటర్ అంతా ఇంకడానికి టైం పడుతుంది. ఈ లోపల చికెన్, బోన్లెస్ చికెన్ని మనం గ్రైండ్ చేసేసుకుందాం. సో దీంట్లోనే మనము వేడి హలీం చేసేటప్పుడు చూడండి, మొన్న హ్యాండ్ బ్లెండర్ యూస్ చేశాను కదా,
సో హ్యాండ్ బ్లెండర్ వద్దు అనుకుంటే ఇది స్టీలే కాబట్టి హ్యాండ్ బ్లెండర్కి బదులుగా ఇందులో వేసుకోవచ్చండి. అంటే హలీం రెసిపీ చేసేటప్పుడు కూడా పప్పు సపరేట్గా దాన్ని ఏమంటారు చికెన్ సపరేట్గా నేను మొన్న చేశాను కదా, సో అలాగే దీంట్లో ఇది ఇలాగ చాప్ చేసి ఇస్తుంది అనమాట. సో చూసారా, మనం బయట షాప్లో ఎలా అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి ఇస్తారో అలా అయిపోయింది చికెన్. అయితే పేస్ట్ అవ్వలేదు చూసారా. ఒకవేళ మీకు పేస్ట్ లాగా కావాలి అనుకుంటే ఇంకొక 5 పల్స్ ఇవ్వండి. నేను జస్ట్ ఒక 5 పల్స్ ఇచ్చాను, కైమా లాగా కొట్టించింది. ఇంకా పేస్ట్ లాగా కావాలి అనుకుంటే ఇంకొంచెం సేపు కనుక ఇంకొక 5 పల్స్ ఇస్తే అది మంచిగా పేస్ట్ లాగా కూడా అయిపోద్ది అనమాట. సో అది ఇంకా ఉల్లిపాయ టమాటా అయితే వేగిపోయింది. సో అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు అన్నీ వేసేసి ఇదంతా మంచిగా కలిపేసుకొని చాప్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేస్తున్నాను. చికెన్ కీమా. సో బోన్స్తో కూడా వచ్చింది కదా, సో బోన్లెస్ ఒకటే నేను చాప్ చేసుకున్నాను, ఇంకా బోన్స్ అన్నీ అలాగే వేసేసాను అనమాట. సో బోన్స్ అయితే చాప్ చేయదు, కొంచెం చిన్న చిన్నగా ఉన్న బోన్స్ అయితే చాప్ చేసేస్తుంది. కాకపోతే ఇవి కొంచెం లావుగా ఉన్న బోన్స్ కదా, సో ఇంకా అందులో వేయలేదన్నమాట. సో మీకు చూపిస్తున్నాను, చికెన్ కూడా మంచిగా చాప్ చేసి ఇస్తుంది, మటన్ కూడా చాప్ చేసి ఇస్తుంది. ఇంకా స్మూతీస్ కూడా చేసుకోవచ్చు. వేడిగా ఏదైనా మనం హ్యాండ్ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటాం కదా, సో హ్యాండ్ బ్లెండర్ అవసరం కూడా లేదు, ఈ చాపర్లో వేసుకోవచ్చు, ఎందుకంటే స్టీలే కాబట్టి. నా దగ్గర ఉన్న దాంట్లో కూడా నేను వేస్తాను, కాకపోతే అది ప్లాస్టిక్ కదా, చాలామంది ఎందుకు భారతి అలా ప్లాస్టిక్ దాంట్లో వేస్తావు అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉన్నారని ఇంకా ఇదైతే తీసుకున్నాను. సో నిజానికి ఇది రిటర్న్ చేసేద్దామని తెప్పించానండి, కాకపోతే ఇది వాడిన తర్వాత నాకు 1000 రూపీస్కి వచ్చింది కదా, సరే ఉంటుందిలే అని చెప్పి రిటర్న్ చేయడానికి మనసు రాలేదు. అది కాకుండా అంతా నాన్ వెజ్ అన్నీ వాడేసాము. సో వాడేసింది మళ్ళీ రిటర్న్ చేస్తే ఎవరికైనా వెళ్తుంది, సో ఎందుకులే అని చెప్పి తప్పు కదా అని చెప్పి ఇంకా నేను అది రిటర్న్ చేయాలనుకోవట్లేదు. ఇంకోటి ప్రోడక్ట్ బాగుంది కదా, అందుకే ఉంచేసుకున్నాను నేనైతే. సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ తర్వాత ఇదిగోండి చికెన్ చూసారు కదా, వాటర్ వేసి సిమ్లో పెట్టి బాగా మగ్గించుకున్నాను. సో చికెన్ అయితే మంచిగా ఫ్రై అయిపోయింది చూడండి. లాస్ట్లో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేస్తే బాగుంటుంది, కాకపోతే పచ్చిమిర్చి వేయలేదు, ఓన్లీ కరివేపాకు ఒకటే వేసాను అనమాట. ఆ తర్వాత ఇంకా చికెన్ అయితే సిమ్లో పెట్టేసా, అయిపోయింది ఆల్మోస్ట్ చికెన్ అయితే. ఇంకా రసం అయితే పెట్టేసా, పిల్లలకి మాత్రం ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేశాను అంతే. ఇంక పిల్లలకి వెరైటీగా అయితే ఏం చేయలేదండి, ఎందుకంటే ఇంక ఇవంతా వీడియో తీస్తూ ఉన్నాను కదా, కొంచెం అలసిపోయాను అనమాట. ఆ తర్వాత ఇంక ఇదైతే కస్టర్డ్, అంటే మస్క్ మిలన్ కస్టర్డ్ అనొచ్చో లేదా మస్క్ మిలన్ స్మూతీ అనొచ్చో తెలియదు కానీ, సో ఇదైతే మాత్రం అండి మీరు పాలు మరిగిన తర్వాత ఒక 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోండి. నేనైతే బయట నుంచి కస్టర్డ్ పౌడర్ కొనడం ఆపేసాను ఎప్పటి నుంచో. సో కస్టర్డ్ పౌడర్ అంటే ఏం లేదు, కార్న్ఫ్లోరు, సో వెనీలా ఎసెన్స్, కొంచెం ఫుడ్ కలరు, ఈ 3 కలిపితే మనకి కస్టర్డ్ అయితే రెడీ అయిపోద్ది. కాకపోతే నేను ఈ మధ్యకాలంలో కార్న్ఫ్లోర్కి బదులుగా రాగిపిండి అయితే వేస్తున్నాను, కాకపోతే ఇవాళ కేవలం వీడియో కోసం మాత్రమే. సో వీడియోలో ఎల్లో కలర్ అయితే బాగా కనిపిస్తుంది కదా, అందుకని ఇంకా ఎల్లో కలరు ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే వేసా. మీరు రాగిపిండిలో ఎంత ఎల్లో కలర్ వేసినా సరే అది బ్లాక్ కలర్లోనే ఉంటుంది కదా, అందుకని జస్ట్ వీడియో కోసం మాత్రమే. సో మీకు ఇష్టమైతే కార్న్ఫ్లోరు, కొంచెం వెనిలా ఎసెన్స్, కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. లేదు అనుకుంటే రాగిపిండి, హెల్త్ కాన్షియస్ అయితే రాగిపిండి వాడండి. ఇవేవి కాదు అనుకుంటే బయట నుంచి తెచ్చుకున్న కస్టర్డ్ పౌడర్ అయితే వేసుకోండి, మీ ఇష్టం. సో నేను అలాగే సగ్గుబియ్యం ఉడకపెట్టుకున్నాను, సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాను. సో ఇది బాగా ట్రెండ్ అవుతున్న సమ్మర్ వస్తే చాలు ఈ రెసిపీ బాగా ట్రెండ్ అవుతుంది, సో అందుకే నేను కూడా చేస్తున్నాను. సో దీన్ని ఇప్పుడు మనం చాపర్లో వేసి జ్యూస్ చేసుకుందాం. సో జ్యూసులు చేసుకోవచ్చా అని కూడా అడుగుతారు. సో జ్యూసులు అయితే చేయొచ్చండి, సాఫ్ట్గా ఉన్న ఫ్రూట్ జ్యూసెస్ అయితే చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఈ మస్క్ మిలన్, పప్పాయ, బనానా, యాపిల్, తర్వాత అవకాడో, ఇట్లా జ్యూసెస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తే బయటికి కారిపోతుంది అనమాట, సో అదొక్కటే చూసుకోవాలి. సో ఇప్పుడైతే నేను ఒక 2 ఇవి ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను. సో 2 ఒకటేసారి వేసేసాను అనమాట. సో సరిపోయింది, 2 ఫ్రూట్స్ ఒకేసారి వేసాను, జ్యూస్ అయితే కిందకి ఏమీ కారలేదు. అయితే ఇప్పుడు అంటే చేసిన జ్యూస్ని ఈ బౌల్లో వేస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆ ఫ్రూట్ బౌల్ లాగా చేస్తూ ఉన్నా అనమాట. నిజానికి బాగుంది, అంటే గిన్నెలు వేస్ట్ చేయకుండా ఇట్లా ఇందులో అనమాట. సో ఒకటేమో పెద్ద బౌలు, ఇంకోటేమో చిన్న బౌల్ అనమాట. ఒక ఫ్రూట్ని మధ్యలో కట్ చేసి దాంట్లో ఉన్న గింజలు తీసేసి
పల్ప్ని ఇట్లా ఏదైనా గట్టిగా ఉన్న స్పూన్ తోటి కనుక స్కూప్ చేసేస్తే మనకి బౌల్స్ అయితే రెడీ అయిపోతాయి. సో ఏదైనా ఐస్ క్రీమ్ కానీ ఇట్లా ఫ్రూట్తో ఏదైనా చేసినప్పుడు పుచ్చకాయ ఇలా మస్క్ మిలన్ తోటి గిన్నెలాగా చేసుకోవచ్చు. సో ఊరికే అలా సరదాగా చేశాను అనమాట. థంబ్‌నెయిల్‌లో బాగుంటుంది కదా అని చెప్పి. సో ఇదిగోండి 2 ఫ్రూట్స్ కూడా వేసేసాను అనమాట. దీన్ని ఇంకా సేమ్ మనం ఎలా చాప్ చేసుకుంటామో అలాగే సెకండ్ దీనికి 2 స్పీడ్స్ ఇచ్చారు. 1, 2 స్పీడ్లు అనమాట. సెకండ్ స్పీడ్ కొంచెం ఫాస్ట్గా తిరుగుతుంది. మీరు స్ట్రాబెర్రీస్ చేసుకోవచ్చు, వాటర్ మిలన్ చేసుకోవచ్చు, మస్క్ మిలన్ చేసుకోవచ్చు, మ్యాంగో చేసుకోవచ్చు, స్మూతీస్, ఇంకా ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అన్నిటితో కూడా దీంట్లో జ్యూస్ అయితే చేసుకోవచ్చండి. పప్పు, ఉడకబెట్టుకున్న పప్పు, కర్రీస్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. తర్వాత చూసారు కదా కైమా, చికెను, మటన్ని కూడా ఇందులో చేసుకోవచ్చు. సో ఇంకా అన్నీ అంటే దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి కాకుండా సాఫ్ట్గా ఉన్నటివి ఏవైనా సరే స్మూతీస్ అన్నీ చేసుకోవచ్చు. అలాగే ఇది ఉంటుంది కదా చాప్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రోడక్ట్ చాలా బాగుంది. కావాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదు, కేవలం మీరు అడిగారని మాత్రమే చేస్తున్నాను ఈ వీడియో అంతే. ఆ తర్వాత ఇంకా ఇందాక చేసుకున్న కస్టర్డ్ ఉంది కదా, సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. అది చల్లారిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న జ్యూసు అదే ప్యూరీ ఉంది కదా, మస్క్ మిలన్ ప్యూరీ, అలాగే సగ్గుబియ్యము, సబ్జా గింజలు అన్నీ వేసేసాను. సో వేసేసి మంచిగా కలిపేసి తాగేయడమే. కావాలి అనుకుంటే మీరు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంది, హాయిగా ఉంది. ఒకవేళ మీకు సగ్గుబియ్యం ఉడకబెట్టడానికి టైం లేదు అనుకుంటే సబ్జా గింజలు మనకి త్వరగా నానిపోతాయి. సో సగ్గుబియ్యం అయినా సరే స్కిప్ చేయండి, కానీ సబ్జా గింజలు మాత్రం స్కిప్ చేయకండి. ఎందుకంటే ఆ జల్లీగా చాలా బాగుంటుంది అనమాట తినేటప్పుడు, అదే తాగేటప్పుడు. సో తింటూ తాగుతూ ఉండొచ్చు, సమ్మర్ కదా. సో ఇలాంటివి చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా హాయిగా ఫీల్ అవుతారు సమ్మర్లో. ఇప్పుడు ఏంటి అంటే మస్క్ మిలన్ సీజన్ కాబట్టి సో ఖచ్చితంగా ట్రై చేయండి ఈ రెసిపీని అయితే. సో ఇంకా చాపర్ గురించి కూడా మీకున్న డౌట్స్ అన్ని మ్యాక్సిమం క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. మీకు వీడియో నచ్చింది, యూజ్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.